అది ఆ పరిధి దాటి ఇంట్లో వాళ్ళ దాకా కూడా వెళ్ళటం, ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా వెళ్ళటం అనేది ఓ పరిధి దాటిన లక్షణం. ఈ విషయంలో మనాడు పోసాని పరిధి దాటి మాట్లాడాడు, వాస్తవమే, దాన్ని అంగీకరిస్తాను నేను. కానీ ఒక పోసానే పరిధి దాటలేదు, మిగతా వాళ్ళు దాటారు. పోసానే దాటలా, పోసాని సమర్థ పరిధి దాటి మాట్లాడాడు ఖచ్చితంగా. అదే 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 వస్తా ఇంట్లో ఆడవాళ్ళని దాటి మాట్లాడటమే పరిధి దాటం అనేది. రాజకీయ విమర్శల్ని పరిధి దాటం అనడం. రాజకీయ మాటలు ఎవరైనా మాట్లాడతారు, పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడతారు, నువ్వు దొంగ అంటారు, నువ్వు 420 అంటారు, నువ్వు అవినీతి పడ్డాడు, ఇవన్నీ రాజకీయ విమర్శలు. పర్సనల్గా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది పరిధి దాటడం. ఆ పరిధి దాటాడు కరెక్టే, కానీ ఆ పరిధి ఒక్క ఇతనే దాటాడా, ఇంకా మిగతా వాళ్ళు దాటలేదా? దాటారు. లిస్టు వేసుకుంటే వరుసగా భారతీ రెడ్డిని ఆ ఎంపీ తోటి, కడప ఎంపీ తోటి అక్రమ సంబంధం కలిసి మాట్లాడారు, ఒక జగన్ భార్యని. జగన్ గారి తాతకి, ఈ జగన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలకు జగన్ తాతకి 3వ వైఫ్, అసలు వైఫ్ కాదు 3వ వైఫ్ ఇది మాట్లాడారు. అలాగే రోజాని డైమండ్ అని మాట్లాడారు, డైమండ్ రాణి అన్నారు. నేను ఇంకొక ఆవిడ అనిత పార్వతమ్మ గారు విజయమ్మ గారు అంటారు అందరూ. విజయమ్మ అంటారు, మామూలుగా ఎవరన్నా విజయమ్మ అంటావు, సూర్య అమ్మ అంటావు, ఆడవాళ్ళని అలా పిలుస్తారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇలాగ విజయమ్మ అంటే ఆవిడని విజయ అమ్మ అని పిలుస్తున్నావు అంటే మీ నాన్నకి ఏమవుద్ది ఆవిడ అని అనిత మాట్లాడింది. ఏది వినమ్మ పూర్తిగా అడిగిదాన్ని పూర్తిగా క్లారిటీ కావాలి, నేను వన్ సైడ్గా మాట్లాడను, వాళ్ళు మాట్లాడారు. అనితగా ఒక ఆడదిగా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడేది. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ జనసేన పోసాని ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు ఇసిరి వాళ్ళు నీ పిల్లలు నీకే పుట్టారా, నీ పెళ్ళం ఎంతమంది దగ్గర పడుకుంటే పుట్టారు అని ఇలాంటి కోతలలో ఇదే మాటలు కాకపోవచ్చు కానీ ఇలాంటి అర్థం వచ్చే మాటలు మాట్లాడారు. ఇది కాదా కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు తక్కువ మాట్లాడారు అలా అనాల్సిందే తప్పితే ఆడవాళ్ళని కూడా అలాగే పరిధి దాటి మాట్లాడారు అనేది అందరూ మాట్లాడారు. అన్ని 2 పార్టీల వాళ్ళు మాట్లాడారు. ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు 20 సార్లు తిట్టారు, ఎవరు 15 సార్లు తిట్టారు అనేది లెక్క చూడాల్సి తప్పితే ఈ లెక్కలో ఎవరు ఎక్కువ తక్కువ తప్పితే మాట్లాడటం, పరిధి దాటి మాట్లాడటం అనేది 2 పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడేశారు. భోషడికేనే మాట్లాడాడు, ఇతన్ని నానిని ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు, ప్రెస్ టీడీపీ ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు. అయితే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. బూతులు దెమ్మని అన్ని మాట్లాడారు. సో ఎవరు పరిధులు దాటకుండా మాట్లాడలేదనే మాట ఎవరు అంటానికి ఎవరు శుద్ధపూసలు కాదు, ఇద్దరు మాట్లాడారు. అందుకని సమర్థించడం కాదు, నేను చేస్తే అందరినీ చెయ్యండి, అందరినీ లోపలేయండి. ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేయండి. మీ ఆడవాళ్ళని మాట్లాడితే మాత్రం తప్పు, ఇతరుల ఆడవాళ్ళని గురించి మీరు మాట్లాడితే అది వేదం అనే పద్ధతి ఉంది. ఇది పద్ధతి. ఇది మీరు అలవాటు చేస్తే, మీరు ఈ సిద్ధాంతం అలవాటు చేస్తే, నేను సీనియర్ అయినా 40 ఏళ్ళ అనుభవం ఉన్న 14 ఏళ్ళు ఆల్రెడీ సీఎంగా చేశారు చంద్రబాబు. ఇలాంటి వాటిని అసలు తెలుసు. ఈ గీకేష్లు పవన్ కళ్యాణ్ వీళ్ళకి చరిత్ర అనుభవం లేకపోవచ్చు, ఆయనకి తెలుసు. ఇలాంటి పద్ధతి అవలంబించిన తమిళనాడులో ఏమైంది, బెంగాల్లో ఏమైంది, ఇలా అపోజిషన్ పార్టీలు నేను అధికారంలో రాగానే జయలలిత అధికారంలో రాగానే కరుణానిధి గారిని లోపల పెట్టడం, స్టాలిన్ లోపల పెట్టడం, వాళ్ళ అధికారంలో కానీ జయలలితను లోపల పెట్టడం, శశికళని లోపల పెట్టడం, దీనివల్ల ఎంత దూరం వెళ్ళింది. ఒక రాష్ట్రం మొత్తం కొట్టుకుంటాలు, తన్నుకుంటాలు, పొడుచుకుంటాలు, హత్యలు, ఇలా దుర్మార్గానికి వెళ్ళిపోయింది. అలాగే బెంగాల్ కమ్యూనిస్ట్ వాళ్ళని మమతా బెనర్జీని కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు బీజేపీని మమతా బెనర్జీ కొట్టుకుంటున్నారు ప్రజలు. వీళ్ళు ఇలాంటి యాక్షన్లు చేయటం వల్ల రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని రూలింగ్ వస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీసుకునే రాజకీయాలు చేయటం వల్ల ప్రజలు కొట్టుకుంటున్నారు. ఈ దౌర్భాగ్యం మనం చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదంటే వీళ్ళకి లోకేష్కి బెంగాల్ అంటే తమిళనాడు ఇప్పుడు వచ్చారు రాజకీయాలకు తెలీదు, అక్కడ రాజకీయాలు ఏం జరిగినాయి, బెంగాల్లో ఏం జరిగినాయి తెలీదు. చంద్రబాబుకు తెలుసు.
వాళ్ళ పర్యవసానం ఏంటో తెలుసు. ఇలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయి, ప్రజల్లో ఎలాంటి అశాంతి వస్తుంది, ప్రజల్లో ఎలాంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థాయి ఎట్లా వస్తుంది తెలుసు. అతను చూశాడు, అనుభవంలో తెలుస్తాను. కనుక ఆ స్థితి రాకుండా ఆయన కాపాడాలి. తన గౌరవం మీద తప్పు, ఇది వదిలేయండి, అతను క్షమాపణ చెప్పాడు, వదిలేయండి. ఈ కక్ష సాధింపుల కార్యక్రమం రెడ్ బుక్ కార్యక్రమాలు కాదు. ప్రజలు మనం ఎన్నుకున్నది రెడ్ బుక్ పాలన చేస్తామని, రెడ్ బుక్లో మనం ఎలక్షన్ గురించి లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని లోపల తోస్తామని, అదేదో చూసి ఆహా ఆహా అని బ్రహ్మాండమైన పరిపాలన అంటారని అనుకోవద్దు. అన్నాం, చేసాం, అయిపోయింది. లీగల్గా చేయాల్సి ఉంటే వేయడు, కానీ దానికోసం కాదు. మనం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పాలన చేద్దాం. ప్రజలను నమ్మించి ఓట్లేస్తున్నాం. ప్రజలకు అనేక అబద్ధాలు, మనం నిజాలని చెప్పాం, అది అబద్ధాలుగా ఉన్నాయి. ఇప్పుడు అబద్ధాలు చెప్పాం, ప్రజలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అంత ఇస్తాం, ఎంత ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఎన్నెన్నో చెప్పాం. ప్రజలు వాళ్ళు నిరాశ నిస్పృతిలో ఉన్నారు. మాకు ఏమీ అందట్లేదు, నిరుద్యోగ భృతి అందట్లేదు, 18 ఏళ్ళ అమ్మాయికి 1500 అందట్లేదు, తల్లి ఊడి 15,000 ప్రతి ఒక్కరికి అనేది అందట్లేదు, రైతు 20,000 అందట్లేదు, ఫ్రీ బస్సు లేదు, 3 సిలిండర్లు లేదు. అన్నీ వస్తాయని ఎన్నికలప్పుడేమో మొదటి నెలలోనే సంతకాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు 9 నెలలు అయినా ఏమీ లేదు అని ప్రజలు వేదల్లో ఉన్నారు. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ప్రజల నిరాశ నిస్పృహల్ని తగ్గించి, ప్రజలు మేము మోసపోయాము, దగాపడ్డాము అనుకోకుండా, లేదు కొన్ని పరిస్థితులలో డిలే అవుతుంది కానీ మీ ఈ హామీలు ఇవి కూడా బుట్టదాకలు కావు, మేము నెరవేరుస్తామనే భరోసా ప్రజలకు కల్పించాలి. ఆ పాలన చేద్దాం, ఆ పాలనలో వెళదాం, ఆ మార్గంలో వెళదామని చంద్రబాబు వాళ్ళకి హితవు పలకాలి. అలా హితవు పలకాల్సిన చంద్రబాబు మౌనం వహిస్తున్నాడు. వ్యక్తిగతంగా కక్షలు తీసుకుంటే ఆయన మౌనం వహిస్తున్నాడు. మౌనం అంగీకారమే కదా, మౌనం అర్ధాంగీకారం. వాళ్ళు చేస్తున్న దాన్ని ఖండించి పెద్ద మనిషిగా అయినా ఈయన అనుభవంతో ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఈ పద్ధతి వెళ్తే రేపు వాళ్ళు వస్తారు, మనం ఎవరు శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తే గులాబీ బుక్ అంటారు. ఇదే రాజకీయం, ఇదే ప్రజాస్వామ్యం, ఇలాగా మన ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది చంద్రబాబు లాంటి సీనియర్ ఆలోచించారు. అది చేస్తాడని ఆశపడ్డాను నేను ఆశించా. చంద్రబాబు ఈ అనుభవంలో ఈ ఆఖరి దశ అయింది. ఇలాంటి రాక్షస రాజకీయాలకి గతంలో ఆయన వాటికి జరిగిన ఏమన్నా ఇప్పుడు చెయ్యడు. ఇప్పుడు చేయకుండా ఒక ప్రశాంతమైన జీవితం, ఒక 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది, చక్కగా ముందుకెళ్తాంది అనేది తీసుకొస్తాడు. అందుకు తగినట్టు పరిపాలిస్తాడు, అందుకు తగినట్టు వాళ్ళ సహచరులు మందలిస్తాడు. ఈ పిచ్చి వేషాలు వేయకండి అని అంటాడు. ఎక్స్పెక్ట్ చేశాను. అది జరగకుండా ఆయన మౌనం వహిస్తున్నాడు. అంటే ఈజ్ ఎంకరేజింగ్ ఇండైరెక్ట్లీ. అదే తప్పుని అనేది. పోసారి కృష్ణమూర్తి తప్పు చేశాడు, ఒప్పు చేశాడా అది కోర్టు తెలుస్తుంది, రేపు వెళ్తుంది కోర్టులో. వీళ్ళు 111 కేసు వేసారు, ఆ కేసు వర్తిస్తుందా లేదా, అతను కమ్మ కులాన్ని తిట్టాడు అని అంటున్నారు. మరి ఇప్పుడు కమ్మోడిని అరెస్ట్ చేస్తున్నారు, ఈయన కమ్మోడే కదా. కనుక ఇవన్నీ కోర్టు చూస్తుంది. కోర్టు చెప్పినా కోర్టు రాజకీయ విమర్శలు అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది రాజకీయ విమర్శలు కాకుండా అందులో కులం పెట్టి తీసుకొచ్చారు. కులం మీద అయితే పెద్ద కేసు అవుతుంది, అది ప్రూవ్ అవ్వాలి. అతను అన్నది దేని మీద అన్నాడు, కులాన్ని ఇన్ జనరల్ అన్నాడా, నంది అవార్డులకు సంబంధించి అన్నాడా? నంది అవార్డులకు సంబంధించి మాట్లాడిన మాట అది. టోటల్గా సమాజంలో కులాన్ని గురించి కులం గురించి కేనపరిచి మాట్లాడు కదా. ఇక్కడ నంది అవార్డులో కమిటీ మొత్తం కమ్మవాళ్ళు ఉన్నారు, ఇది కమ్మ అవార్డు అన్నారు. అది వాస్తవంగా అప్పుడు కమ్మవాళ్ళు అందరూ కమ్మవాళ్ళు ఉంటూ కమిటీలో వాస్తవమే. కానీ దాని కులానికి అంటగట్టి ఆయన మాట్లాడి ఉండకూడదు. ఆ రోజు నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆ రోజు నేను ఖండించాను గట్టిగా. నా వీడియోలు చూడండి, గట్టిగా నిర్ణయించాను. నీకు ఎవరు అన్నం పెట్టారు, నీకెవరు ఈ గౌరవ చిరునామా ఇచ్చారు పోసాని, నీకు కమ్మవాడే ఇచ్చాడు. కమ్మవాడే నువ్వు నీకు జన్మనిచ్చింది కమ్మవాడే, నీకు బతుకునిచ్చింది కమ్మవాడే. నువ్వు కమ్మవాళ్ళ గురించి కించపరిచి మాట్లాడతావా? కడుపు అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు, తల్లిపాల దగ్గర ముగ్గుతా అని మాట్లాడాను. తప్పే, ఎవరు తప్పే. నేను ఎప్పుడు చిట్టుబాబు ఎప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడు. తప్పు ఎవరు తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పును కూడా ఒకళ్ళకి భజన చేయడం కోసం ఆ ఒప్పును కూడా తప్పును కూడా ఒప్పుగానే మాట్లాడు. అంటే ఇప్పుడు మీరు భజన అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ నేను. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా పోసాని గారిని ఒక పావులాగా వాడుకోవడం వల్లే, అంటే జగన్ వాడుకున్నాడు, అందుకే ఇప్పుడు పోసాని గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు. ఇది నిజమే అంటే? ఒక్క పోసాని కాదమ్మా, వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్ట్ లో ఉన్నాడు, కొడాలి నాని లిస్ట్ లో ఉన్నాడు. పేరు నాని మొన్న గుంటూరు వెళ్ళాడు ఆయన, సీఎం జగన్, ఎక్స్ సీఎం జగన్. అక్కడికి ఏం పేరు నాని లేడు, ఆ మీటింగ్ లో కూడా లేడు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు. జగన్తో పాటు పేరు నాని ఉన్నాడని పెట్టారు.
ఓకే. పేరు నాని అసలు లేని కూడా లేడు అక్కడ. ఉమ్. ఎక్కడో వేరే చోట ఉన్నాడు, అవి కూడా బయటికి ప్రపంచానికి తెలుసు, కానీ పెట్టారు. గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు, ఇది నిజమే అంటారు? ఒక్క పోసాని కదమ్మా, వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్టులో ఉన్నాడు, కొడాలి నాని లిస్టులో ఉన్నాడు. పేరు నాని మొన్న గుంటూరు వెళ్ళాడు ఆయన సీఎం జగన్, ఎక్స్ సీఎం జగన్, అక్కడికి ఏం పేరు నాని లేడు, ఆ మీటింగ్ లో కూడా లేడు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు. ఆ జగన్తో పాటు పేరు నాని ఉన్నాడని పెట్టారు. పేరు నాని అసలు లేని కూడా లేడు అక్కడ. ఎక్కడో వేరే చోట ఉన్నాడు, అవి కూడా బయటికి ప్రపంచానికి తెలుసు, కానీ పెట్టారు. అంటే అక్కడ ఉద్దేశం కనపడుతుంది మీకు. వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా ట్రాక్ చేసి ఏదో ఒక రకంగా కేసులు పెట్టి లోపల పంపించాలి, దృఢ నిశ్చయంతో ఉన్నారు. నేను అనేది నాయన, ఆ దృఢ నిశ్చయము, ఆ చిత్తశుద్ధి రెడ్ బుక్ అమలు కోసం కాకుండా మీరు ఇచ్చిన హామీల అమలుకు ఇదే చిత్తశుద్ధి, ఇదే చూపిస్తే బాగుంటుందని నా కోరిక. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు వెళ్లకుండా ఇలాంటి కేసులలో, ఈ కేసుల వైపు, అలాగే వాళ్ళ పర్సనల్ ఎజెండాని ఎంచుకొని కూడా ఇటువైపు ఈ పర్వంలో వెళ్తుంది. దీనికి ఏం చెప్తారు? అదే డైవర్షన్ పాలిటిక్స్, ఏం లేదు డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు నిలదీస్తున్నారమ్మా ఎక్కడికి వెళ్ళినా. మీరు ఇచ్చిన హామీలు ఇది, మీరు ఇచ్చిన హామీలు నమ్మి కదా మేము ఓట్లు వేసాం, మాకు అప్పటికి అన్ని అందుతున్నాయి, ఒకటో తెల్లారేటప్పటికి 6 గంటలకి అందుతున్నాయి, అయినా సరే అంత అందిస్తున్నా సరే ఆ ప్రభుత్వాన్ని కాదని మీ మాటలు మీరు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు, అందుకని నమ్మి మీ మాటలు నమ్మి మీ అనుభవము, పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం చూసి ఇది జరుగుతాయి అని ఆశించాం. ఎక్కడ అని 9 నెలలు ఎక్కడ మాటలు మారుస్తున్నారు, ఇదిగో వచ్చే నెల అంటున్నారు, 2 నెలల తర్వాత అంటున్నారు, మారుస్తున్నారు, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజలు ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఆడవాళ్ళు అయితే మరీ కొన్ని చోట్ల వెళితే శాపనార్థాలు పెడుతున్నారు. ఇవన్నింటినీ తట్టుకోవడానికి, డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్స్లో ఈ ఆగ్రహము, ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు, అవి అందట్లేదు, ఈ అందట్లేదు అని రోడ్లు వేసామని అబద్ధాలు చెప్తారు. రోడ్లు గతుకుల్ని పూర్తి చేసేసి 70% రోడ్డు వేసామంటారు. రోడ్లో పొలాలు ఉంటే అక్కడ ప్యాచ్ వర్క్ అంతా చేసేసి రోడ్డు వేసేసాం, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు రోడ్డు వేసేసామన్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు పేపర్లో ఇక్కడ చదివే వాళ్ళకి తిరిగిపోవచ్చు, అక్కడ తిరిగే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎక్కడే 4 గతుకులు గుంటలు పూర్తి చేసేసి రోడ్డు వేసామంటారు ఏంటి అని అంటారు కదా. ప్రజలు తెలుసు, ఇవన్నీ అడుగుతున్నారు. ఈ ప్రజల ఆగ్రహాల నుంచి బయటపడాలి, తప్పించుకోవాలి అంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఇలాంటి విషయాలు, ఇలా సెలబ్రిటీలు ఒకళ్ళు లోపలేస్తారంటే ఇది మన చర్చ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా 2 రోజులుగా ఇది చర్చ. ఈ చర్చ ముగిసేటప్పటికి మరొకరి మీదకి వెళ్తారు, ఏ కొడాలి నాని అంటారు, నెక్స్ట్ రోజా అంటారు, లేదు ఇంకోటి. ఇలాగూ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజలు డైవర్ట్ చేద్దామన్నారు, కానీ వాళ్ళ అమాయకత్వం అది. ఇందువల్ల ప్రజలు డైవర్ట్ అవుతారంటే ప్రజల మనసులో గట్టిగా నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే మాకెందుకయ్యా, మాకు అవసరం ఉంది, వాళ్ళు అరెస్ట్ అయితే ఎంత, అరెస్ట్ అవ్వకపోతే ఎంత, మాకేంటి, మా ప్రయోజనాలు ఏంటి, మాకు జరిగేది ఏంటి, ఒరిగేది ఏంటి, మాకు ఒరిగే విషయాలు మాట్లాడండి, మాకు జరిగే విషయాల గురించి వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తే మాకేంటి ఊడిందని ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రజలు మాకేంటి, ఒరిజినల్ ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు మీకు ఇదిగో అదిగో ఇదిగో, ఆకాశం మీద బొమ్మ ఉంది, చందమామను దింపుతాం కిందకి, విజయవాడకు సముద్రాన్ని తీసుకొస్తాం, ఇలా రకరకాల అభూత కల్పనలు, అభూతమైన మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడేది మాకేది అని అడుగుతున్నారు. ఇది తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకోటి లేనే లేదు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మన కేసీఆర్ ఒక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు మీద. ఎందుకంటే నేను అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబుని అడుగు కూడా పెట్టనివ్వలేదు, అందుకు ప్రజలు పక్కన పెట్టారు, కానీ అహంకారం తగ్గలేదు ఇంకా అని అంటున్నారు. ఎవరు కేసీఆర్ చంద్రబాబు పెట్టారు? ఈ పిచ్చి మాటలు. కేసీఆర్ చంద్రబాబుని పెట్టిన వల్ల చంద్రబాబు పారిపోయాడు, ఓటుకు నోటు కేసులో పారిపోయాడు. ఓటుకు నోటు కేసులో ఇక్కడే ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓటుకు నోటు కేసులో తన ప్రధాన నిందితుడు. అందుకని ఇంకా 10 సంవత్సరాలు, అప్పటికి ఇంకా సంవత్సరాలు మనకు అవసరమైన నాయకుడు. ఈ 80% ఉన్న హిందువులకి ఒక బలమైన శక్తిగా నిలబడ్డాడు. కనుక నేను అతను ఒక మాట అంటే నేను రెచ్చిపోయి మాట్లాడేవాడిని. అది ఎవరైనా సరే, ఎంతటి మా ఎదుటోళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎంతటోళ్ళు అయినా నేను రెచ్చిపోయి మాట్లాడేవాడిని. సిగ్గుందా, శరం ఉందా అని మాట్లాడేవాడిని, తిట్టేవాడిని. ఈ కాంగ్రెస్ వాళ్ళు తిట్టేవాడు. అది రాజకీయంగా నా దేశానికి అవసరమైన నాయకుడిని కించపరిచి మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడటం రాజకీయాలు. సినిమా అనేది వేరు. సినిమాలో నువ్వు స్టార్ అయితే ఆ స్టార్ నువ్వు ఇంకో స్టార్ కనుక నేను పెట్టుకుంటారు, వ్యాపారాలు అయ్యి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు.
ఇక్కడ సినిమా అనేది ఏదో వస్తాం షూటింగ్, ఆ షూటింగ్ 4 గంటలు కూర్చుంటాం, మాట్లాడుతూ వెళ్ళిపోతాం. రాజకీయాలు అనేటప్పటికి కలవకపోయినా సిద్ధాంతాలు, విధానాలు ప్రజల ముందు నువ్వు గొప్ప, నీ పార్టీ గొప్ప, నా పార్టీ గొప్ప అని ప్రజల ముందు వెళ్ళటానికి ప్రయత్నం అక్కడ వస్తూ ఉంటాయి. ఈ మామూలు ఇది ఇవాళ గతంలో ఎన్టీఆర్ కాంగ్రెస్ని కుక్కమూతి పిద్దెలు అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వాళ్ళు పంచెలు ఉడదీస్తే అంతానన్నాడు. అప్పుడు ఎవరు కేసులు పెట్టలా, ఏమి చేయలే, గొడవలు చేయలే. అప్పుడు రాజకీయాలు వేరు. రామారావు గారి మీద కూడా ఇష్టం వచ్చేట్టు చేశారు. ఆయన పట్టించుకోలేదు. ఏదో బ్రదర్ రాజకీయాల్లో మాట్లాడతారు, వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనేసాడు అంతే. అది ఆ రోజు రాజకీయాల్లో మాట్లాడతారు. దీని గురించి కక్ష సాధింపు, ప్రతీకారం ఇవన్నీ వద్దు, అనవసరం అనే పాపతలో ఉండేవారు. ఎన్నికలైనాక పాలలే. ఇప్పుడు ఆ స్థితి మారిపోయి అసలు రాజకీయాల్లో మాట్లాడిన విషయాలు కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి, పర్సనల్గా వెళ్ళిపోయి, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకు కూడా వెళ్ళిపోయి ఆ దౌర్భాగ్య స్థితి ఇవాళ వచ్చింది. అది ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళ వల్ల కాదు. మొదటి నుంచి 2019 దీని లెక్క చూడాలంటే 2019లో అసలు మొదలెట్టింది ఎవరు అంటే మళ్ళీ ప్రధానికి మీరు చంద్రబాబు అంటారా అనద్దు. మొదలెట్టింది మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. ఎన్నికలైన మరునాడు ప్రెస్ మీట్లో చంద్రబాబు మాట్లాడిన మాట ఏంటి? 2019లో ఓడిపోగానే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే 2019లో పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు అన్నారు. అంటే ఎవరు దున్నపోతు, ఎవరు ఆవు? నువ్వు పాలిచ్చే ఆవు, నిన్ను కాదని దున్నపోతు అంటే జగన్ దున్నపోతు అని. ఈ పరుష పదజాలం, ఈ అసభ్యకర పదజాలం స్టార్ట్ చేసింది మహానయుడు ఆయన. యథా రాజా తథా ప్రజ. ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడాడో ఆయన ప్రజలు అలాగే మాట్లాడారు. వీళ్ళు ఇప్పుడు అట్లా మాట్లాడటం మొదలెట్టారో వీళ్ళు ఇట్లా మొదలయ్యారు. అంటే ఇక్కడ టాపిక్ ఏమవుతుందంటే సార్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన వ్యక్తిగత విషయాల గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎలిగేషన్ చేస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలిగేషన్ కాదు, వాస్తవమా కాదా? అది వాస్తవం, కానీ అది వ్యక్తిగతానికి సంబంధించి. 3 పెళ్ళిళ్ళు నువ్వు వ్యక్తిగతంగా ఉంటూ నువ్వు రాజకీయాలకు రానంత వరకు అమ్మా. రాజకీయాలకు వస్తే మాట్లాడతారు. కరుణానిధి గారు అంత టైంకి ఆయన 3 పెళ్ళాలను మాట్లాడారు. నువ్వెంత రాజకీయాలకు వచ్చినాక వ్యక్తిగతాలు ఉండవు. నువ్వు ప్రజా జీవితంలోకి వచ్చినాక యు ఆర్ ఓపెన్. మోడీ గారి వైఫ్ గురించి మాట్లాడలేదా? మోడీ గారి కుటుంబ జీవితం గురించి మాట్లాడలేదా? మోడీ గారి కన్నా గొప్పడు నువ్వు. కరుణానిధి గారి కన్నా గొప్పడు. కరుణానిధి గారు 3 పెళ్లి గురించి మాట్లాడారు. కనిమొళి 3వ పెళ్ళం కూతురు మాట్లాడతారు. నువ్వు పబ్లిక్ లైఫ్లో వచ్చినాక నీ లైఫ్ ఏదో నేను పర్సనల్ 4 గోడల జీవితంగా, నువ్వు 4 గోడల మధ్య జీవితం గడిపితే నేను ఎవరు నీ ఇంట్లోకి అడుగు మాట్లాడడానికి విషయం నువ్వు ద మూమెంట్ యూ బికమ్ ఎ పబ్లిక్ పర్సనాలిటీ, పబ్లిక్లోకి వచ్చి నీ జీవితం పబ్లిక్లతో అన్నావు, యూ విల్ బి పూలదండలే కావాలి, నేను పబ్లిక్లో వస్తాను కానీ నాకు పూలదండలే వేయాలి, నా మీద రాళ్ళు పడకూడదు అంటే ఎట్లా కుదరదు. పూలదండలు పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. అంటే అది అంగీకరించే, 2 అంగీకరించే స్థైర్యం ఉంటేనే నువ్వు పబ్లిక్ లైఫ్లోకి రావాలి. లేకపోతే ఇంట్లో కూర్చొని ముడుచుకుని ఇంట్లో కూర్చో, సినిమా ఎలాగో చూసుకో. నువ్వు రాజకీయాలకు వచ్చావంటే పబ్లిక్ లైఫ్లో వస్తాయి. ఆ మాత్రం స్వీకరించే నన్ను ఎంతసేపు పొగడాలి, నువ్వు సినిమా హీరో కనుక సినిమా ఫీల్డ్లో పొగుడతారు, నీ వల్ల డబ్బు వ్యాపారం కనుక ఆహా ఓహో అని. రాజకీయాల్లో అలా పొగిడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాజకీయానికి సంబంధించే ఏమంటున్నారంటే కూడా మరి రాజకీయాల్లోకి వచ్చినాక ఇవన్నీ కూడా పడాల్సిందే, అందరినీ బయటికి లాగుతారు, అలాగే మాట్లాడతారు అన్నారు. అదే విధంగా భారతిని కూడా అన్నారు, దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. అదే నేను తప్పు లేదంటే వీళ్ళు ఎవరిది తప్పు లేదమ్మా. తప్పు అంటే అందరిది తప్పు. నేను అనేది వాస్తవం. నేను అనేది తప్పు లేదంటారా? ఎవరిది ఇలా కుటుంబాలను లాగి మాట్లాడిన వాళ్ళు ఎవరిది తప్పు లేదు, ఏదో రాజకీయం మాట్లాడారు వదిలేయండి. తప్పు అని ఒకరిని అరెస్ట్ చేస్తున్నారంటే ఇలా మాట్లాడిన వాళ్ళందరిది తప్పు కాదా అని ప్రశ్న వస్తుంది. నువ్వు ఈ తప్పుని అరెస్ట్ చేయలేదు అనుకో, ఈ మాట రాదు. అది మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, దాన్ని వదిలేసేలా చంద్రబాబు పెద్దరికంగా సీనియర్గా బ్రష్ ఆఫ్ చేసేస్తున్నాడులే అని గౌరవంగా అతని పేరు మర్యాద పెరిగేది. అలా కాకుండా నువ్వు అరెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అడుగుతారు కదా, ఇది తప్పు అని అరెస్ట్ చేసినప్పుడు అది కాదా అని అంటారు కదా, ఆటోమేటిక్. అదే ఇప్పుడు అలాగే రామారావు గారు బతుకుంటే ఆయన అరెస్ట్ చేసేవారు. రామారావు గారు చంద్రబాబుది ఏమన్నాడు? జామాత అల్లుడు దశమగ్రహం, జామాత దశమగ్రహం ఔరంగజేబు అన్నాడు. ఔరంగజేబు మరో జన్మ, ఔరంగజేబు మళ్ళీ పుట్టుక చంద్రబాబు దుష్టుడు, దుర్మార్గుడు అని చాలా హీనంగా మాట్లాడాడు. ఆ క్యాసెట్ ఉందో నా దగ్గరే.
మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడారని ఆయన బతికలేడు కనుక బతుకుంటే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళు కనుక ఇవన్నీ చాలా మాట్లాడదు. ఆయన బతుకుంటే ఇప్పటిదాకా ఆయనే ఉండేవాడు. అది ఆయన బతుకుంటూ లేకుండా చేసి ఈ పదవి ఆయన లాక్కుంది ఎందుకు కదా, వీళ్ళు పదవి అనుభవిస్తారు కదా. అదే తెలుగుదేశం రామారావు గారి నందమూరి తెలుగుదేశం లేదు ఇవాళ. ఇది నందమూరి తెలుగుదేశం కాదు, ఇది నారావారి తెలుగుదేశం నడుస్తుంది. నందమూరి తెలుగుదేశం ఆయన రక్తాన్ని చెమటగా మార్చి చిందించి నిలబెట్టిన పార్టీ, అది మహత్తరమైన పార్టీ. అది టీడీపీ అంటే త్యాగం, ధర్మం, ప్రగతి అని రగిలిన పార్టీ. అది దురదృష్టవశాత్తు నారా తెలుగుదేశం అయింది. తీసుకో దోచుకో టీడీపీ అంటే తీసుకో దాచుకో పంచుకో అనే పార్టీకి అయిపోయింది. కానీ అంటే ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ వెనకాల కూడా అంటే ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణము ఆయన మాట్లాడిన భాషాజాలము. ఆ భాషాజాలం కూడా అలా మాట్లాడిచ్చింది ఇండైరెక్ట్ గా జగనే అని అంటున్నారు. ఎందుకంటే నిన్న చూసుకుంటే పోసాని గారి భార్యతో కూడా కాల్ చేసి మాట్లాడారు కాబట్టి పట్టాభి భోషడికి అని చంద్రబాబు మాట్లాడిచ్చాడా, భోషడికి అని చంద్రబాబు మాట్లాడిచ్చాడా, ఈ భారతీయ విషయం కూడా చంద్రబాబు మాట్లాడమని అన్నాడా, ఆయనతో కూడా చంద్రబాబు మాట్లాడమన్నాడా? అంటే నిన్న వాళ్ళ వైఫ్ కు కాల్ చేసి జగన్ పరామర్శించడం దాని వెనకాల ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. నా పార్టీ నాయకుడు పార్టీ వాడిని అరెస్ట్ చేస్తే మాట్లాడరమ్మా, మాట్లాడు. ఇప్పుడు నీ ఛానల్లో ఉంది, నీ ఛానల్లో ఏమన్నా అరెస్ట్ చేసేవరకు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, ఏంటి పరిస్థితి అడగవా? అలా నా పార్టీ మనిషి అయ్యా, నా పార్టీ మనిషి వస్తే నేను మాట్లాడినా ఏం పిచ్చా ఎర్రా? ఏం మాట్లాడదానికి శృతి సలహా ఉండాలి కదా, మాట్లాడే విద్యుత్ కావాలి కదా. ఫోన్ చేస్తే ఫోన్ చేయక ఏం చేస్తాడు? ఆడపిల్ల ఇంట్లో ఆడాలని కంగారు పడదామని సముదాయించక ఏం చేస్తారు? పార్టీ నాయకుడు పార్టీ కోసం పార్టీలో పదవి కూడా అనుభవించాడు, పార్టీలో పనిచేసినోడు, కేవలం సానుభూతి పనులు కాకుండా పార్టీకి కష్టపడి పనిచేశాడు, పదవిలో కూడా కూర్చోబెట్టారు అతన్ని. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఆ ఇంట్లో ఆడవాళ్ళని చెప్పరా, సముదాయించి చెప్పరా, ఏమో బాధపడదు కంగారు పడదు అని చెప్పరా? అది కూడా దాన్ని కుట్ర అంటే వీళ్ళ విద్యత అంత ఉంది, వికృతంగా ఉంది, వీళ్ళ ఆలోచన తీరు అంత వికృతం, వీళ్ళ పరిధి అంతే. ఆ లో లెవెల్ పరిధి తప్పితే ఆ వికాసవంతమైన పరిధి లేదు అని అర్థమవుతుంది ఈ మాటలు. ఓకే, ఇప్పుడు పోసాని గారి అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి కూడా తరలించారు. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడడం వల్లే ఇదంతా వచ్చింది అని అనుకుంటున్నారు. మరి మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నారు కాబట్టి రేపు సినిమా కెరీర్కి ఏమన్నా దెబ్బ పడొచ్చు అనే విధంగా అనుకోవచ్చా పోసాని గారికి? పోసాని గారికి ఆల్రెడీ సినిమాలు తగ్గిపోయినాయి. ఆయనకి పోసాని గారికి ఏందమ్మా ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏంటో చూడాలి రేపు. పవన్ కళ్యాణ్ చేస్తున్న అబద్ధాలు, అమ్మాయిలు తప్పిపోయారు, 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, ఆ వ్యభిచార గృహాలకు అమ్మేయబడ్డారని ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు, సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడు అని పిచ్చి కూతలు కూసి ప్రజల ముందు అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగాడు కదా. అది పార్లమెంట్లో పచ్చాబద్దం, ఎలక్షన్ కోసం వాడిన మాట అని పార్లమెంట్లో తేల్చి చెప్పారు కదా. దానికి ఏం సమాధానం చెప్తాడు? దానివల్ల ప్రజల రియాక్షన్ ఏంటి? ఆ రోజు ప్రజలు నమ్మే ఆవేశపడిపోయారు. ఈయన ఆవేశం ఊగుడు చూసేసి అయ్యో మన ఆడపిల్లల జీవితాలు ఇలా అయిపోయినాయి అని ఇది పచ్చి అబద్ధం మాట్లాడాడని వాళ్ళ ప్రజలకు తెలిసిరాక ప్రజల్లో నీ మీద ఉన్న భావం ఏంటి? నువ్వు నిన్నటిదాకా హిందూ క్రిస్టియన్ అన్నావు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్నావు, నా భార్య క్రిస్టియన్ అన్నావు, నా పిల్లలు క్రిస్టియన్ అన్నావు, నేను మా నాన్న సిగరెట్ దీపాల దీంట్లో వెలిగించుకుంటారు అన్నావు, అసలు ఈ దేశంలో మతకల్లో హిందూ పెద్దల వల్లే అన్నావు. మరి ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు నేను సనాతని అంటున్నావు? ప్రజలు అడుగుతున్నారు. సనాతని అంటే క్రిస్టియన్ పెళ్లి చేసుకోరే, సనాతని అంటే 3 పెళ్లిళ్ళు చేసుకోరే. నువ్వు ఎట్లా ఇవాళ సనాతని ఎందుకు అంటున్నావు? నిన్నటిదా క్రిస్టియన్ అని ఇవాళ ఏం ఆశించి సనాతని అంటున్నావు? ఎవరి సంకలో దూరడానికి సనాతని అంటున్నావు? ప్రజలు అడుగుతారు. ఎన్ని ఇంపాక్ట్ ఉంటాయి. ఇతను ఒక నిలకడమ లేని నాయకుడు, ఒక నిబద్ధత లేని నాయకుడు. ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడాలో మతి ఆయనకి జ్ఞాపక శక్తి లోపమో ఏమో. ఇవాళ మాట్లాడింది ఏం మాట్లాడాలో రేపే ఏమి మాట్లాడుతో తెలియదు. ఎందుకు ఆయన తిట్టడం లేరు. చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు. చంద్రబాబు ఇప్పుడు సర్వజ్ఞుడు అంటున్నాడు. మోడీని తిట్టాడు, పసిపోయి లడ్డూలు ఇచ్చాడు అన్నాడు. బీజేపీ తిట్టాడు, బీజేపీ మళ్ళీ జన్మలో బీజేపీ అంట కలవను అన్నాడు. మళ్ళీ బీజేపీ సకల దూరి సనాతన అన్నాడు. సో ప్రజలు ఏంది ఈ డబుల్ స్టాండర్డు? రాజకీయంలో కామన్ కదా, కామన్ కాదు. కామన్ అనే నువ్వు కామన్ అలాంటి రాజకీయ నాయకుడు కావు, ఏదో నువ్వు ప్రత్యేకమని నేను నమ్మారు. నువ్వు కామన్ రాజకీయ నాయుడికైనా హీనుడిని నేను. కామన్ రాజకీయ దొంగ ప్రమాణం నాలో ఎక్కువ, హిపోక్రసీ ఎక్కువ. నేను రకరకాల అబద్ధాలు చెప్తాను. రకరకాల మామూలు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా కూడా నేను ఎక్కువ అబద్ధాలు చెప్పగలను. చంద్రబాబు నాయుడు కన్నా కూడా నేను ఎక్కువ డ్రామా చేయగలను అని
ప్రజల ముందు నిరూపిస్తున్నారు. నిన్ను ప్రజలు మామూలు రాజకీయ నువ్వు వస్తే ఏదో మార్పు తెస్తావు, నువ్వు ప్రశ్నించడానికి వచ్చావు, ప్రశ్నిస్తావు, ఏదో మార్పు వస్తుందని ఆశించారు. నువ్వు ప్రశ్నించడం పోలేదు కదా, నువ్వే ఒక ప్రశ్నగా మిగిలిపోయావు. నువ్వు క్రిస్టియన్వా హిందువా తెలియదు. నువ్వు తెలుగుదేశంతో సఖ్యతతో ఉన్నావా, బీజేపీతో సఖ్యతతో ఉన్నావా తెలియదు. బీజేపీలో ఇద్దరిలో నీకు ఎవరు ముఖ్యులు తెలియదు. ఎప్పుడు టీడీపీని వదిలేసి వెళ్ళాలని రెడీగా ఉన్నావో అర్థమవుతుంది ప్రజలకి. నిన్ను చంద్రబాబు సీఎం ఎప్పటికీ కానివ్వడు. సో చంద్రబాబు నేను నొక్కాలు పక్కన పెట్టాలని చూస్తాడు. నువ్వు చంద్రబాబు గుప్పెట్లోంచి బయటకు వచ్చి ఇంకో ఇది ఏర్పాటు చేయాలి. అంటే బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీ ముఖ్యమంత్రిగా, బీజేపీ పార్టీ యొక్క ముఖ్యమంత్రిగా నువ్వు రేపు రాబోయే ఎన్నికల్లో వెళ్ళాలి. ఇది నీ వ్యూహం అనేది ప్రజలకు క్లీన్గా అర్థమవుతుంది. అందుకని నువ్వు సనాతన ధర్మం ఇప్పుడు నిన్నటిదాకా క్రిస్టియన్ అన్నవాడు ఇప్పుడు సనాతన ధర్మం అని. అంటే ఇప్పుడు పెళ్లి అనేది అది మనసుకు సంబంధించింది కానీ మతాలకు సంబంధించింది కాదు కదా. నువ్వు సనాతనం ఎప్పుడైతే అన్నావో పెళ్లి సంబంధించి సనాతనంలో విడాకులు అనేది తీసుకురాదు. ఎట్టి పరిస్థితి కష్టమో నష్టమో సనాతన ధర్మం అది. కష్టమైన నష్టమైన అని సహజీవనం ఆ అమ్మాయితోటి తాళి కట్టి తొట్టి తాళిగా అంటే ముట్టుకుని తాళి కట్టిన తర్వాత కష్టమైన నష్టమైన అమ్మాయితోటి జీవించాలి తప్పితే, మగైన ఆడైన వాళ్ళతో జీవించాలి తప్పితే విడాకులు అనే దానికి సనాతన ధర్మంలో స్థానం లేదు. క్రిస్టియన్లో ఉంది, క్రిస్టియన్లో స్థానం. నువ్వు ప్లస్ సనాతని ఎవడు కూడా, ఆ సనాతన ధర్మంలో ఉండేవాడు ఎవడు కూడా క్రిస్టియన్ని పరమతస్తులు పెళ్లి చేసుకోడు. నువ్వు అది చేసి మళ్ళీ నేను సనాతని అంటావు, క్రిస్టియన్ అంటావు. ప్రజలకు ఇవన్నీ అర్థమవుతుంది. ఇదేమి మనిషి అంటే మామూలుగా అయితే సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు విడాకులకు అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి వీలు లేదు, కష్టమైన నష్టమైన భార్యతో కలిసి ఉండాలి. కానీ ఒక భార్యను పెళ్లి చేసుకొని బయట ఇంకొక ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం మెయింటైన్ చేయొచ్చా సార్? అది ధర్మం అని ఎవరు చెప్పలేదు. అది అలాంటి వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తారు. అది అనైతికం అమ్మా, వాడు అఫీషియల్ కదా, అనైతికం. అది అనైతికం. ఏదో తెలియ దొంగ పనులు అంటే వ్యభిచారం చేయడం కరెక్టా జరుగుతూ ఉన్నాయి. అందుకని అనేది తీసుకోరాదు. ఎట్టి పరిస్థితి కష్టమో నష్టమో సనాతన ధర్మం అది. కష్టమైన నష్టమైన అని సహజీవనం ఆ అమ్మాయితోటి తాళి కట్టి తొట్టి తాళిగా అంటే ముట్టుకుని తాళి కట్టిన తర్వాత కష్టమైన నష్టమైన అమ్మాయితోటి జీవించాలి తప్పితే, మగైన ఆడైన వాళ్ళతో జీవించాలి తప్పితే విడాకులు అనే దానికి సనాతన ధర్మంలో స్థానం లేదు. క్రిస్టియన్లో ఉంది, క్రిస్టియన్లో స్థానం. నువ్వు ప్లస్ సనాతని ఎవడు కూడా, ఆ సనాతన ధర్మంలో ఉండేవాడు ఎవడు కూడా క్రిస్టియన్ని పరమతస్తులు పెళ్లి చేసుకోడు. నువ్వు అది చేసి మళ్ళీ నేను సనాతని అంటావు, క్రిస్టియన్ అంటావు. ప్రజలకు ఇవన్నీ అర్థమవుతుంది. ఇదేమి మనిషి. అంటే మామూలుగా అయితే సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు విడాకులకు అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి వీలు లేదు, కష్టమైన నష్టమైన భార్యతో కలిసి ఉండాలి. కానీ ఒక భార్యను పెళ్లి చేసుకొని బయట ఇంకొక ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం మెయింటైన్ చేయొచ్చా సార్? అది ధర్మం అని ఎవరు చెప్పలేదు. అది అలాంటి వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తారు. అది అనైతికం అమ్మా, వాడు అఫీషియల్ కదా, అనైతికం. అది అనైతికం. ఏదో తెలియ దొంగ పనులు అంటే వ్యభిచారం చేయడం కరెక్టా జరుగుతూ ఉన్నాయి. అందుకని సమాజం అంతా వ్యభిచారం అని చెప్తామో, సమాజం ఎవరో చూసి దాన్ని జనరలైజ్ చేయొద్దు. అది కొంతమంది బతుకు తెరువు అది చేస్తున్నారు, కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారు. అందుకని తప్పు కాదు అంటావా? వ్యభిచారం తప్పు కాదు అంటావా? ఎందుకంటే అలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళే అక్కడ వాళ్ళకి నిజాయితీ ఉంది. వాళ్ళకి పొట్టకూటి కోసం నా కుటుంబాన్ని పోషించడానికి చేస్తున్నాను అంటున్నారు కొంతమంది. దాన్ని సమర్థిస్తారు. రాజకీయ నాయకులే పొట్టకూటి కోసం చేస్తున్నారు. అది సమర్థించలేం కదా. ఈ తప్పుడు కార్యక్రమాలని మనం రీజన్ పెట్టి సమర్థించలేదు. ఎందుకంటే ఒకటే సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ రంగం ఏమైపోతుందో తెలియట్లేదు. మొత్తానికైతే వ్యక్తిగత విషయాలను లాక్కొని వ్యక్తిగత కక్షలని సాధిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇది కరెక్ట్ కాదు. మొదటి నుంచి చెప్తాను, ఇది కరెక్ట్ కాదు. ఈ సాంప్రదాయాన్ని అడ్డుకట్ట వేయాలి. చంద్రబాబు లాంటి అడ్డుకట్ట వేస్తాడు అనుకుంటే ఆయన ఎంకరేజ్ చేస్తాడు. అది దౌర్భాగ్యం, అది బాధాకరం. నేను ఎక్స్పెక్ట్ చేసింది అది. ఇది ఈ పద్ధతి ఇవాళతో పోదాం. ఇవాళ ఎందుకు నలుగురిని అరెస్ట్ చేస్తారు, ఇంకోటి కేసులు కొడతారు, ఏదో ఉంది. నెక్స్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకో బుక్కని మొత్తం తీస్తారు. ఇదే తమిళనాడులో అదే జరిగింది. స్టాలిన్ తీసుకెళ్ళి లోపల పెట్టారు, జైలు పీరియడ్ లాగా. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి కొడుకుని లోపల తీసుకెళ్ళి పెట్టారు, బాగా హింస పెట్టారు. ఏమైంది తర్వాత ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ పోయినాక మళ్ళీ డిఎంకే వచ్చింది. వీళ్ళు ఇప్పుడు మొదలెట్టారు. వీళ్ళు మొత్తం ఎవరెవరు జయలలిత పీరియడ్లో ఎవరెవరు ఆ పార్టీకి అండగా ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో అందరినీ లాగటం, అందరినీ కొట్టడం, అందరినీ బెదిరించడం, అందరి కేసులు వీళ్ళు చేస్తున్నారు. ఇది అలవాటు అయిపోయింది. బీహార్లో, తమిళనాడులో ఇది రొటీన్ అయిపోయింది. అక్కడ అందుకనే ప్రజలకి
శాంతి లేదు, ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక సిటీల్లో కనబడదు. నీకు ఇంటీరియర్కి వెళ్తున్న కొద్దీ ఈ నిరంతర ఘర్షణలో ఉంటాయి ఈ రాజకీయ ఘర్షణలో మనుషుల్లో ప్రశాంతం లేకుండా విరోధాలు, ఊళ్ళో విరోధాలు, కత్తులు కటార్లు, ఈ దరిద్రం ఉంది. ఇది మన రాష్ట్రానికి కావాలా? మన రాష్ట్రానికి అవసరమా? ఇది ఆరంభంలో ఉంది. ఇప్పుడే ఈ మొక్కను తుంచేయాలి. ఇప్పుడే ఈ మొక్కను తుంచేస్తే కానీ ఇది పెరిగి వృక్షం అయితే ఇవాళ బీహార్లో ఆనసలేకపోతున్నారు. తమిళనాడు ఎందుకు మహావృక్షం అయిపోయింది. 60లో మొదలెడితే డిఎంకే రాజకీయాలు ఇవాళ 2025 65 ఏళ్ళు, అందులో మొదటి 15 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అధికారంలో పంచుకుంటూ అపోజిషన్లో ఉంటూ వచ్చారు. ఇవాళ అలవాటు అయిపోయింది తమిళనాడులో. ఇది మామూలే, ఈ కొట్టుకుంటాం మామూలే, కర్రలు వేసుకుంటాం మామూలు అయిపోయింది. ప్రజలకి అదే అయిపోద్ది. మనకు కూడా అలాంటి రాజకీయం మనకు అవసరమా? అలాంటి వ్యవస్థ మనలో కావాలా? ఇది మనం విచక్షణతో ఆలోచించాలి. సీనియర్ అయిన చంద్రబాబు ఆలోచించాలి. అది నా బాధ. పవన్ కళ్యాణ్ విషయం తెలియదు, ఏదో ఆవేశంగా ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు, ఇవాళ మాట్లాడతాడు, ఇప్పుడు దేని మీద నిలకడగా ఉంటాడో మనకే తెలియదు, ఆయనకే తెలియదు. కనుక అది పవన్ కళ్యాణ్ మాటలు కాదు. లోకేష్ కుర్రాడు, ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చాడు కనుక చరిత్ర ఏంటి, రాజకీయం ఏంటి, ఎక్కడే ఉంది తెలియదు. కనుక అతను చంద్రబాబు అన్నీ తెలిసినవాడు. చంద్రబాబు తెలిసినవాడు కనుక చంద్రబాబు మీరు ఏదో జగన్ చేశాడు, జగన్ కుర్రాడు, ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు కనుక ఏదో ఆవేశపడిపోయాడు, అరాచకం చేశాడు. అదే అరాచకం తప్పు అన్నాం మనం. అదే అరాచకం మనం చేయొద్దు. మనం చేస్తే ఉప్పు ఎట్లా అవుద్ది? వాళ్ళు చేసినప్పుడు తప్పు, దౌర్భాగ్యం, దుర్మార్గం అని మాట్లాడాం కదా. అదే పనులు మనం చేస్తే అది మంచి ఎలా అవుద్ది? కనుక ఆ దుర్మార్గం, అరాచకం మనం చేయొద్దు అని నేను చెప్పాలి. అది అప్పుడు చంద్రబాబు ఇంత ఎత్తుకు ఎదుగుతాడు. అది సీనియారిటీ, అది అనుభవం అని ప్రజలు మెచ్చుకుంటారు, హర్షిస్తారు. అది కాకుండా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే చంద్రబాబు ఇంత వయసు వచ్చి కూడా ఇంతైనా కూడా అతని విజ్ఞత పెరగలేదు అని అనుకుంటారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి కూడా వెళ్ళారు. మరి తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 111 కేసు సెక్షన్ ఇది పెట్టారమ్మా, అది నాన్ బెయిలబుల్. మరి ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్ ఎంతకు వెళ్ళడం కోర్టులో జడ్జి గారు తేల్చాలి. జడ్జి గారి యొక్క విజ్డమ్కి సంబంధించి ఉంటుంది. ఆయన హౌ హీ టేక్స్ దట్ అని ఈ